నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో పచ్చి మక్కలతో ఉప్మా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అందుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పల్లీలు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పల్లీలు వేసుకొని పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లి ఆకులను వేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. పచ్చి మక్కలను జార్లో వేసి ఒక 3 స్పూన్ల ధనియాలు వేసి, 1 స్పూన్ జీలకర్ర వేసి, ఒక 7-8 వెల్లిపాయలు వేసి గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఈ విధంగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొద్దిగా వేగనివ్వాలండి. తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని కడాయిలో వేసుకోవాలి. ఇలా మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని వేసుకున్న తర్వాత మీకు మెత్తగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా అంతా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ఉప్మాకి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ బ్రౌన్ షుగర్ వేస్తున్నానండి, టేస్టీగా ఉండడానికి. ఈ విధంగా చేసుకున్న పచ్చి మక్కల ఉప్మా చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టి మరో నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత 1 నిమిషం తర్వాత మూత తీసి మరోసారి కలపాలండి. మరోసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చివరగా కొత్తిమీర ఆకు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ విధంగా తయారైనటువంటి ఉప్మా చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.